వెల్కమ్ టు బయాలజీ క్లాస్. స్టూడెంట్స్, ఈరోజు న్యూట్రిషన్ ఇన్ అమీబా. అమీబా ఫుడ్ ఎలా తీసుకుంటుందో నేర్చుకుందాం. అమీబా షోస్ హోలోజోయిక్ న్యూట్రిషన్. అమీబా మన హ్యూమన్స్ అయితే ఎలాగ ఫుడ్ తీసుకుంటాయో అలాగే ఫుడ్ మొత్తాన్ని దాని బాడీలోకి తీసుకొని అది డైజెస్ట్ చేసుకుంటుంది. అమీబా అనేది సింగిల్ సెల్ ఆర్గానిజం, అంటే దీని బాడీ ఒకే సెల్తో తయారయ్యి ఉంటుంది. అంటే దాని బాడీలో ఒకే ఒక సెల్ ఉంటుంది. ఇది మైక్రోస్కోపిక్, అంటే మైక్రోస్కోప్లో మాత్రమే దీన్ని చూడగలుగుతాం మనం. చూడండి, ఇది ఫుడ్ ఎలా తీసుకుంటుందో చూడండి. అమీబా యూజెస్ సూడోపోడియా టు క్యాప్చర్ ఫుడ్. ఫుడ్ vacuole is formed. Digestion occurs inside the vacuole. Digested food is absorbed. Undigested food is thrown out. చూడండి, అమీబాకు ఇట్లా చేతి వేళ్ళ లాంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని మనము సూడోపోడియా అంటాం. ఈ సూడోపోడియా సహాయంతో ఫుడ్ని క్యాప్చర్ చేస్తుంది. ఈ అమీబా దగ్గరగా ఫుడ్ పార్టికల్ ఏదైనా ఫుడ్ ఉన్నిందనుకోండి, దాని సూడోపోడియా అనేటివి ఇలా పెరుగుతాయి. తర్వాత ఈ సూడోపోడియాలు రెండు కూడా కలిసిపోతాయి. దాని బాడీలోకి ఫుడ్ అనేది వెళ్ళిపోతుంది. ఫుడ్ చుట్టూ ఒక ఫుడ్ వ్యాక్యూల్ అనేది ఏర్పడుతుంది. ఆ ఫుడ్ వ్యాక్యూల్ లోపల ఎంజైమ్ సహాయంతో ఫుడ్ డైజెస్ట్ అయిపోతుంది. డైజెస్టెడ్ ఫుడ్ అబ్జార్బ్ అవుతుంది. అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంది కదా, అన్డైజెస్టెడ్ ఫుడ్ వచ్చి బయటికి పంపించబడుతుంది. అమీబా ఫుడ్ అనేది ఈ విధంగా తీసుకుంటుంది. స్టూడెంట్స్, మెయిన్గా దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పిక్చర్ ఇచ్చి ఇది దేని సూచిస్తుంది అని అడుగుతారు. చూడండి, ఈ పిక్చర్ని చూస్తానే మనకి ఏం గుర్తు రావాలా? ఏం చేస్తుంది అమీబా? ఇక్కడ ఫుడ్ తింటూ ఉంది కదా, అంటే న్యూట్రిషన్ ఇన్ అమీబా. ఈ పిక్చర్ దేని సూచిస్తుంది అంటే ఏం రాస్తాం మనము? న్యూట్రిషన్ ఇన్ అమీబా, అంటే అమీబా ఫుడ్ తీసుకుంటా ఉంది అని. ఈ పార్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, అమీబాలో మధ్యలో న్యూక్లియస్ అనేది ఉంటుంది. న్యూక్లియస్ ఇది ఫుడ్ తింటా ఉంది కాబట్టి దాని పక్కన ఒక ఫుడ్ పార్టికల్ అనేది రాస్తాం. ఫుడ్ పార్టికల్ అనేది వేస్తాం. నెక్స్ట్ దీనికి ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉన్నాయి కదా, వీటిని ఏమని పిలుస్తాం మనం? సూడోపోడియా. ఫుడ్ దాని బాడీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత దాని చుట్టూ ఒక ఫుడ్ వ్యాక్యూల్ ఏర్పడుతుంది కదా, ఫుడ్ వ్యాక్యూల్ అనేది రాయాలి. ఈ పార్ట్స్ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. న్యూక్లియస్, ఫుడ్ పార్టికల్, సూడోపోడియా, ఫుడ్ వ్యాక్యూల్. తర్వాత పారామీషియం. ఫుడ్ ఈజ్ టేకన్ ఇన్ అట్ ఏ స్పెసిఫిక్ స్పాట్. ఫుడ్ ఈజ్ మూవ్ టు ద స్పాట్ బై ద మూమెంట్ ఆఫ్ సీలియా. చూడండి, పారామీషియంకు స్పెసిఫిక్ షేప్ అనేది ఉంటుంది. అది అమీబాకి అయితే స్పెసిఫిక్ షేప్ ఉండదు, అది ఏ షేప్లో అయినా ఉంటుంది. దీనికి స్పెసిఫిక్ షేప్ ఉంటుంది. దీనిలో స్పెసిఫిక్ స్పాట్ అనేది మనకు మౌత్ ఎలా ఉంటుందో ఫుడ్ తీసుకోవడానికి దీనికి ఒక పార్ట్ అయితే ఉంటుంది. దీనికి ఒక స్పెసిఫిక్ స్పాట్, ఒక ప్లేస్ అనేది ఉంది. దీని ద్వారానే అది ఫుడ్ తీసుకుంటుంది. దీని బాడీ పైన హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట. సీలియా అంటారు వాటిని. ఈ సీలియా మూమెంట్ వల్ల ఫుడ్ వచ్చి ఈ స్పెసిఫిక్ స్పాట్ లేకి వచ్చి దాని బాడీలోకి వస్తుంది. స్టూడెంట్స్, పారామీషియంలో ఫుడ్ తీసుకోవడం అనేది ఈ విధంగా ఉంటుంది.